హాయ్, నేనైతే ఈరోజు చూపించేది ఉషా జానోమి ఎక్సెల్లా అండి. ఇదైతే ఇంతవరకు నేను యూట్యూబ్లో అయితే వీడియో అయితే చూడలేదు, కానీ ఎక్సెల్లా అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చి టేబుల్ టాప్ అండి. మనం అయితే దీనికి విడిగా స్పేస్ అంటూ అవసరం లేదు. ఈ మిషన్కి దీన్ని మనం ఒక కబోర్డ్లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఒక టీపా లాంటి దాని మీద పెట్టుకుని మనం ఏదైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎలక్ట్రికల్ ఇది చాలా ఈజీగా అండి. టైలరింగ్ అంటూ తెలియని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. ఇది నార్మల్ స్టిచ్చింగే కాదు, జిగ్జాగ్ కూడా ఉపయోగపడుతుంది. మనం శారీస్కి ఫాల్స్ వేయడానికి, పీకోస్ వేయడానికి కూడా జిగ్జాగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా స్టిచ్చింగ్ గురించి. మనం వాటిని ఇంట్రెస్ట్గా చూసి వాటి ద్వారా కటింగ్ చేసుకుని దీని మీద ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఇదివరకు పాత రకం మిషన్లో అయితే, టైలరింగ్ మిషన్స్ అయితే మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. అది కాలుతో తొక్కడం, బాపనికి దారం పెట్టడం అవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదైతే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దానికి ప్రూఫ్ అయితే నేనేనండి. నాకు అంటూ టైలరింగ్ అంటూ నాకైతే ఏమీ తెలియదు, కానీ నేను ఇది తీసుకున్నాక చాలా ఈజీగా అనిపించింది. నాకు ఇంతకుముందు స్టిచ్ చేసిన అనుభవం కూడా లేదు, కానీ చాలా ఈజీగా అనిపించింది. మా పాపకి నేను డ్రెస్సులు స్టిచ్ చేస్తున్నానండి. ఇది ఎలక్ట్రికల్ మిషన్. ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనకి ఫ్లగ్ ఇస్తారు వాళ్ళు. అది మనం అటాచ్ చేసుకుని స్విచ్ ఆన్ చేసుకున్నట్టయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇదైతే ఫెడల్. మనం కాలు దగ్గర పెట్టుకుని చాలా స్లోగా, ఫస్ట్లో కొత్తలో అయితే కొంచెం స్లోగా చేయాలి. అది అలా స్లోగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఈ మిషన్ అనేది స్టార్ట్ అవుతుందండి స్టిచ్చింగ్. స్విచ్ ఆన్ చేసినట్టయితే మనకి వచ్చి మిషన్ దగ్గర సూది దగ్గర దారం ఎక్కిస్తాం కదండి, సూదిలోనే అక్కడ లైట్ అనేది ఉంటుంది. దానివల్ల అయితే చాలా ఈజీగా ఉంటుంది. మనం స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో అబ్జర్వ్ చేయడానికి. అంతేకాకుండా దారం చాలా ఈజీగా ఎక్కించచ్చండి అక్కడ లైటింగ్ ఉండడం వలన. స్టిచ్చింగ్ అంటే కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది తీసుకోవడం అయితే చాలా బెస్ట్ ఆప్షన్. ఇదైతే నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇది తీసుకుని కూడా చాలా సంవత్సరాలు అయింది, కానీ నాకంటూ ఇప్పుడు వరకు రిపేర్ అంటూ ఏమీ రాలేదండి. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగానే ఉంది. పెద్ద ఎక్కువ కష్టపడేది కూడా ఉండదు. మనం ఇంట్లోనే చిన్న చిన్న వాటికి కుట్టించాలి అంటే టైలర్ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం కదా. అలాంటప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు బట్టలు చాలా తొందరగా చిరిగిపోవడం, కుట్లయ్యి ఊడిపోవడం ఉంటుంది కదా, అలాంటివన్నీ మనం ఈ మిషన్ యూజ్ చేసి చాలా ఈజీగా తొందరగా వేసుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీని కూడా చాలా బాగా యూజ్ చేయొచ్చండి. మనం దీంతోనే మనకి ఒక బుక్ అంటూ ఇస్తారు. దాంట్లో మనం ఎలా స్టిచ్ చేయాలి కొత్తగా అలాంటివన్నీ ఉంటాయి. వాటి అన్నింటినీ కనుక ట్రై చేయగలిగితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. మన టాలెంట్ అంతా బయటకు వస్తుంది స్టిచ్చింగ్లోని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి ఎలక్ట్రికల్ తీసుకోవడం అయితే చాలా బాగుంటుంది. ఉషాలో ఇదే కాదు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఎంబ్రాయిడరీ మిషన్స్ అవి కూడా ఉన్నాయి. నాకైతే అవన్నీ అంత అవసరం లేదని నేను ఇంతవరకే తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీన్ని ట్రై చేయండి. మనం పాదం ఒక గ్యాప్ని మార్చుకోవాలి అన్నా, మనం మిషన్ నార్మల్ నుంచి జిగ్జాగ్లోకి మారాలి అనుకున్నా సరే చాలా ఈజీగా మార్చండి. నార్మల్ మిషన్ అయితే కనుక చాలా కష్టంగా ఉంటుంది అది మార్చడం. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మనం ట్రై చేస్తే కనుక మనకే తెలుస్తుందండి ఇదంటే ఎంత ఈజీనో. చూసారు కదా నేను కుట్టింది. ఇదైతే చాలా చాలా ఈజీగా అయిపోతుంది. జిగ్జాగ్ అండ్ నార్మల్గా కుట్టి చూపించానండి. దీంతో పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ కూడా మనకి అంత ఎక్కువైతే ఉండవు. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.